ఈరోజు నాదెండ్ల భాస్కరరావు కన్ను మూసిన తర్వాత మీడియాలో వస్తున్నటువంటి స్టోరీలు, మీడియాలోనే కాదు సినిమాలో గతంలో వచ్చినటువంటి కొన్ని సీన్స్ హైలైట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. హైలైట్ అవుతుంది. అసలు ఎవరి నాదెండ్ల భాస్కరరావు? వయసు 90 సంవత్సరాలు, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా అండ్ మంత్రులుగా, అలా చెప్పాల్సి వస్తే నెల రోజులు ముఖ్యమంత్రిగా కూడా చేస్తున్నాడు. మన జనసేన మంత్రి నాదెండ్ల భాస్కర్ అండ్ మనోహర్, తెనాలి ఎమ్మెల్యే మనోహర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ తండ్రి భాస్కర్రావు. ఈ నాదెండ్ల భాస్కర్రావు అని కానీ అందరూ గుర్తొచ్చేది ఏంటి? వెన్నుపోటు పొడిచాడు. ఎవరికి? నమ్మినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి. ఏ రకంగా? ఇందిరాగాంధీతో కలిసి, ఆనాడు ఉన్న గవర్నర్ రామ్లాల్తో కలిసి ఏకంగా 163 మంది సభ్యులు నాకు సపోర్ట్ ఉన్నారు, మా వాళ్ళని లిస్టు కూడా ప్రిపేర్ చేసి ఎన్టీ రామారావు ఇచ్చినా దానిని కాదని ముఖ్యమంత్రిగా బల నిరూపణ కోసం నెల రోజులు సమయం ఇస్తున్నా నీకు అని అనగానే ఈ నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న జగిత్యాలకు సంబంధించేసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాడు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి వేరే చోట సబ్ పెట్టినప్పుడు ఇదే హైలైట్ చేశాడు. ఇప్పుడు జగిత్యాలలో ఒక లాయర్గా ఉన్నాడు కుర్రోడు అని గుర్తించి చేరదీసి గొప్పగా ఎదుగయ్యా ప్రజాసేవ చేయని ఎన్టీ రామారావు ఆ రోజు ఆయనకి సీట్ ఇస్తే, ఆ తర్వాత మంత్రిని కూడా చేస్తే, నాదెండ్ల భాస్కరరావుతో కలిసి కుట్ర పన్ని ఎన్టీ రామారావు గారిని పడేసి వచ్చినటువంటి వ్యక్తి ఇతని జాతి ఏంటి, ఇతని నీతి ఏంటి అని అన్నాడు. గుర్తుందా? ఈ జీవన్ రెడ్డి, నన్నపల్లి రాజ్కుమార్ రెడ్డి చెప్పాల్సి వస్తే ఆనాడు నాదెండ్ల భాస్కర్తో కొంతమంది మంత్రి పదవుల కోసం, ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై గవర్నమెంట్ ఫామ్ చేశారు. అసలు దానికి ముందు ఏం జరిగింది? ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టాడు, 83లో అధికారంలోకి వచ్చేసాడు. కేవలం పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే అధికారానికి వచ్చారు కదా. అయితే నాదెండ్ల భాస్కర్ ఏం చెప్తూ ఉండేవాడు? ఆయన అప్పటికే 1978లోనే ఎప్పుడు ఆయన గుంటూరు, ఆయన సొంతది గుంటూరు జిల్లా, బట్ విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. అతను ఆల్రెడీ ఎల్ఎల్బి కూడా చేస్తున్నాడు. సో కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు అప్పట్లో మొత్తం అదే కదా, మంత్రి అయ్యాడు, క్షమించాలి ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయ్యాడు. అంజయ్ గవర్నమెంట్లో, తర్వాత చెన్నారెడ్డి గవర్నమెంట్లో, ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మంత్రులు అవుతూనే వచ్చున్నాడు. సరే, కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక నెమ్మదిగా ఎన్టీ రామారావు రాజకీయాలకు రావాలని అనుకుంటున్నాడని, ఓ పార్టీ పెడితే బాగుండు అనుకుంటున్నాడు అన్నప్పుడు మరి ఎలానో నాదెండ్ల భాస్కర్ ఎన్టీ రామారావు దగ్గరయ్యాడు. ఎంతగా దగ్గరయ్యాడంటే ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 అన్నట్టుగా ఉన్నాడు. నెంబర్ 2 అంటే ఏ రకంగా? ఎన్టీ రామారావు 1984 ఆ సమయంలో ఆయన హెల్త్ బాగోక బైపాస్ సర్జరీ అది టెక్సాస్ వెళ్ళాడు, అమెరికా. అప్పుడు ఇక్కడ బాధ్యత మొత్తం చూసుకుంటుంది ఎవరు? నాదెండ్ల భాస్కర్రావు. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఈలోపు ఆయన పెద్దలుడు వెంకటేశ్వరరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉండేసి విషయం మొత్తం ఆయనకి చెప్పారు. మొత్తం అందరూ కూడా తన గ్రిప్లోకి తెచ్చేసుకున్నాడు. పేరుకే మీరు ముఖ్యమంత్రి కానీ పార్టీ మొత్తం అతను నడిపించేస్తున్నాడు. మొత్తం అడ్డదిడ్డం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, అవినీతి అది మొత్తం చెప్పేశారు. దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన రాగానే ఎన్టీ రామారావు నాదెండ్ల భాస్కర్రావు వెళ్ళాడు. ఇంకా అంతే, నాదెండ్ల భాస్కర్రావు వచ్చేసరికి చూసినట్టుగా వెళ్ళిపోయాడు ఎన్టీ రామారావు. ఆ మరుక్షణం ఇది జరిగింది ఎప్పుడు? 1984 ఆగస్టు 14న. ఆగస్టు 15న ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించేశాడు. నిన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ దీన్ని హైలైట్ చేశాడు. నాదెండ్ల భాస్కర్రావుని మంత్రి పదవి నుంచి తొలగించడంతో నేను బాధపడి నేను పార్టీ నుంచి బయటకు వచ్చా, ఎన్టీ రామారావుని బయటకు పంపలేదన్నాడు. సరే, నాదెండ్ల భాస్కర్రావు బయటకు వచ్చాడు. అప్పుడు నాదెండ్ల భాస్కర్రావుతో ఆల్రెడీ టీడీపీలో ఉన్న కొంతమంది, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కలగలిపి లిస్ట్ రెడీ చేసి ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఆమెకి చెప్పి, మాకు మీరు కొంచెం చూసి ఉన్నట్టు మరి వ్యవహరించాలి కొన్ని విషయాలు అంటే ఆమె గవర్నర్కి అప్పటికే చెప్పారు. ఇక గవర్నర్ కలిసి కలవగానే వాళ్ళు కూడా బల నిరూపణకి నెల రోజులు సమయం ఇస్తున్నాము, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్టీ రామారావు వెళ్ళి అన్నాడు, ఇదేంటయ్యా మా దగ్గర 160 మంది సభ్యులు ఉన్నారు, ఇదిగో లిస్టు, నేను కదా ముఖ్యమంత్రి అవ్వాలంటే కాదు కూడదని అన్నాడు. ప్రజాస్వామ్యం. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన, ఎమర్జెన్సీ ఉంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన అది కాంగ్రెస్ వాళ్ళే. సో ఆ రోజు ఇంకా అలా చేసేసరికి బైపాస్ సర్జరీ చేయించుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు
అగైన్ మరల ప్రచారరథం ఎక్కేసి జనం మధ్యకి వెళ్ళిపోయాడు. గవర్నర్ ఏం చేశాడు, ఇందిరాగాంధీ ఏం చేసింది ప్రధాని, అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాదెండ్ల భాస్కరరావు ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి ఇదంతా చూస్తున్నటువంటి ఇందిరాగాంధీకి గవర్నర్కి అసలు పిచ్చెక్కిపోయింది. అమ్మో ఏంది జనాలు ఏంది అసలు ఇదేంది అని. ఇక నాదెండ్ల భాస్కర్ అర్థమైపోయింది, ఒరే బాబు మనం ఎటు బల నిరూపణ చేసుకోలేము అని రాజీనామా చేశాడు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యే కంటిన్యూ అయితే ఏళ్లే కానీ ఇక ఆ తర్వాత 1998లోనే ఎప్పుడు ఖమ్మం నుంచి లోక్సభకు సంబంధించి ఎంపీగా పోటీ చేశాడు. బట్ ఆ తర్వాత మరలా 1999 ఎలక్షన్స్ వచ్చాయి. సో కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు. మీకు బాగా గుర్తుంటే ఆయనకి రాజ్యసభ ఎంపీ వాళ్ళని కోరిక అనమాట. దానికి గాను ఐ థింక్ 10 years బ్యాక్ ఎప్పుడు వెళ్ళి ఆయన అమిత్ షాని గెలుచున్నాడు. మామూలుగా వీళ్ళేంటి బీజేపీ వాళ్ళు 70 సంవత్సరాలు కనుక దాడితే యాక్టివ్ పార్టీస్లో ఉండొద్దని. మరి ఆయన భాస్కర్ని ఎలా తీసుకున్నారంటే తెలియదు. సరే తీసుకున్నారు, బట్ ఆయన అడిగినట్టుగా పదవి అయితే ఏమి ఇచ్చినట్లేడు. దాంతో దాదాపు కొద్ది సంవత్సరాలుగా ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా చంద్రబాబు మీద టీడీపీ మీద అవాకులు చవాకులు అండ్ వైసీపీ ఫేవర్గా ఎదురు మాట్లాడుతూ ఉంటాడు, వ్యాసాలు రాస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ కొడుకు మాత్రం వివాదరహితుడుగా ఏంటి అందరవాడిగా పేరు తెచ్చుకున్నట్టు నాదెండ్ల మనోహర్. మొన్న 2024 ఎన్నికలకు ముందు కానీ అంతకుముందు కానీ సంతరోజు ప్రతిసారి కూడా నాదెండ్ల భాస్కర్ వర్షం మొత్తం ఒకలాగా ఉండేది, ఆయన కొడుకు మనోహర్ వర్షం ఒకలాగా ఉండేది. సో ఇది అంతా చెప్పుకున్నాం కదా. మరి చంద్రబాబు సీఎం అవటానికి కారణం నాదెండ్ల భాస్కర్, అది ఎలా అక్కడికి వస్తున్నాం. నాదెండ్ల భాస్కరరావు కనుక ఎన్టీ రామారావు గారు యుఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నదేమో భాస్కర్రావు, ఎన్టీ రామారావు అమెరికాలో, ఇక్కడ ఉన్నట్టు నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావుకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఇక్కడ అన్ని కూడా ఎన్టీ రామారావు తగ్గట్టు వ్యవస్థను చక్కదిద్దినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా పార్టీలో కొనసాగేవాడు, నెంబర్ 2గా ఉండేవాడు. దెన్ ఆ తర్వాత ఎన్టీ రామారావు పక్కన లక్ష్మీపార్వతి వచ్చి పార్టీని గ్రిప్లోకి తెచ్చుకుందని చెప్పేసి అనుకుంటుందని తెలిసి పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా లేదు ఇక పార్టీని మనం బతికించుకోవాలంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వద్దు, మరి ఇప్పుడు ఎవరు ఏంటి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూపించారు. అలా చంద్రబాబు నాయుడు అక్కడ అయ్యాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక పార్టీలో ఉన్న నాదెండ్ల భాస్కర్ ఆల్రెడీ పార్టీలో కనుక ఉంటే అప్పటికే సీనియర్ ఎన్టీ రామారావు తర్వాత అంతటివాడు అండ్ గతంలో మంత్రిగా చేస్తున్నాడు అండ్ అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి వాడు. సో నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు 1995 నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి కనుక అయినట్టయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చేది కాదు. ఆ తర్వాత మరి ఎలా జరిగేది అంటే మనం ఊహకన్నదిలే కానీ ఇక అతనే ఉండేవాడు. ఇక అతని తర్వాత ఉన్నప్పుడు మేబీ ఇంకా అతను కూడా నాదెండ్ల మనోహర్ లేదన్నప్పుడు టీడీపీలో చీలికి వచ్చేసి పార్టీలు కనుక 2 ముక్కలుగా విడిపోతే మరి అప్పుడు ఎలా ఉండదో తెలియదు. ఓవరాల్గా అన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవటం, నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉండటం, ఇక ఆ తర్వాత పార్టీ కాపాడుకోవాలనుకున్నప్పుడు ముందున్నవాడు చంద్రబాబు నాయుడు. అలా ఎన్టీ రామారావు తర్వాత పార్టీ అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ అన్నట్టుగా నిరూపించాడు అప్పుడు ఆ నెల రోజులలోనే. మన బాలకృష్ణది కథానాయకుడు మహానాయకుడు సినిమా వచ్చింది, అవి చూసినా ఈ లక్ష్మీ ఎన్టీఆర్ చూసినా మీరు ఏవైనా సరే తీయండి, చంద్రబాబు నాయుడు అంటే టీడీపీని కాపాడుకున్నవాడు. ఎన్టీ రామారావు తర్వాత టీడీపీలో ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎప్పుడు అంతా నాదెండ్ల భాస్కరరావు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అదే అతను పార్టీలో ఉన్నట్టయితే నాదెండ్ల భాస్కర్రావే ఇప్పటికి ముఖ్యమంత్రి ఎవడు ఎన్నిసార్లు ఎవడు కూడా తెలియదు. మేబీ రాష్ట్ర ఉద్యమం కూడా జరగ ఉండకపోవచ్చు. ఓవరాల్ విషయం ఏంటి మరి ఈ జనరేషన్ తెలియనిది ఏంటంటే ఇదిగో ఇదే ఏంటది పదవి కాంక్షతో అక్కడ అన్నం పెట్టిన వాడి చేయి కూడా నరకటానికి చూసేవాడు రాజకీయ నాయకుడు అన్నట్టు గతంలో ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే అంతగా మించి ఉంది. సో ఓవరాల్గా మొత్తానికి జీవిత చరమాంకంలో ఆయన అనుకున్న పదవులు అనుభవించకపోయినా ఒక మచ్చనైతే అలాగే అంటిపెట్టుకొని శివైక్యం చెందారు నాదెండ్ల భాస్కర్. ఏంటి ఆ మచ్చ అంటే నెల రోజులు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని చంపినవాడు, కాంగ్రెస్తో కుమ్మక్కే టీడీపీని చీల్చినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ కొడుకు ఎంత మంచి పేరు ఉందో నాదెండ్ల భాస్కర్రావుకి అంత చెడ్డ పేరు అన్నట్టు అనుకోవాలి తెలుగు రాజకీయాల్లో. ఓవరాల్గా నాదెండ్ల భాస్కర్రావు మీకు బాగా గుర్తుంటే కొద్ది రోజుల క్రితం ఆయన కాంట్రాక్టర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. బట్ ఆయన చనిపోయాడంటూ వార్తలు వస్తే ఒరు బాబు నేను బతికున్నాను బాబు అంటూ ఆయన ఇంట్లోనే ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. బట్ అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. ఇంకేరోజు క్రిటికల్ అయింది, చనిపోయారు. చనిపోయే ముందు కూడా ఆయన కోరేంటో తెలుసా, వాళ్ళు జూబ్లీ హిల్సే. బట్ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో వద్దు నాకు అంచుక్రియలు, పంజగొట్లను చేయండి నాకు అంచుక్రియలు కోరుకున్నారట. మేబీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ 70s, 60s, 80sలో ఉన్నప్పుడు ఈ చాలామంది ఈ సోమాజిగూడ, పంజాగొట్ట ఈ చుట్టుపక్కల ఉంటూ ఉండేవారు. మేబీ అలా ఆయన పంజాగొట్ట అంటే మేబీ ఇష్టం అనుకుంటా. సరే మొత్తానికి శివైక్యం చెందరు, ఆయన ఆత్మక శాంతి.